గత 15 సంవత్సరాలుగా కొంచెం నేను మీకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనం వాడికి పోతే గ్రూప్ రాజకీయాలు అంటారు, లేకుంటే ఒక ఎమ్మెల్సీ కూడా అదే ఊరు నుంచి ఉన్నాడు, మనం వెళ్తే గ్రూప్ రాజకీయాలు అంటారు, వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళు చేస్తారు కదా అని చెప్పి నేను కొంచెం దూరంగా ఉండడం వాస్తవం. మీకు పని కూడా చేయకపోవడం కూడా వాస్తవం. కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉందో, ప్రధానంగా ఈ రోడ్ మన సాయిపేట, కేతంపల్లి, జానకిపురము, మల్లికుదుర్ల, సోడశపల్లి నుంచి వేలేరుకు పోయే రోడ్డు ఆనాడు నేను ఎమ్మెల్యేగా వేయించిన రోడ్డు. మీకు గుర్తుందో లేదు? ఎవరు వేయించాలని నేను అనుకుంటాను, ఎవరే వేయించలేదు, నేనున్నప్పుడు వేసిన రోడ్ అది. తర్వాత మొన్న కొంచెం దాన్ని ఇంకా అభివృద్ధి చేసింది, కానీ నేనున్నప్పుడు వేసిన రోడ్ అది. అదేవిధంగా ఆ రోజులోనే మనం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టుకునే ప్రయత్నం చేసినాం, వాటర్ ట్యాంక్ కూడా కట్టుకునే ప్రయత్నం చేసినాం. ఆ రోజు సోడశపల్లిలో కొన్ని ఇండ్లు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఎంతమంది కట్టుకున్నారని నాకు తెలియదు, కానీ ఇచ్చాను. ఈ మధ్యలో మీకు నాకు 15 సంవత్సరాల తేడా వచ్చింది. కాబట్టి మీరు నా దగ్గరికి రాలేదు, నేను మీ దగ్గరికి రాలేదు, అనుకున్న పనులు చేయలేదు. ఇవాళ మళ్ళా నాకు అవకాశం వచ్చింది, మీరు నాకు అవకాశం ఇచ్చారు, నేను ఇప్పుడు మీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎవరి దగ్గరికి మీరు పోవలసిన అవసరం లేదు, ఎవరికి కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఏది జరిగినా సోడశపల్లిలో ఏది జరిగినా ఏమి జరిగినా ఇక నుంచి కడియం శ్రీని ద్వారానే జరుగుతుంది, ఏమంతోనేం కాదు. వాళ్ళకి ఇక్కడ అధికారం లేదు, వాళ్ళు ఇక్కడ కాలు పెట్టే పరిస్థితి కూడా లేదు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకు రూపాయి కూడా ఇప్పుడు తీసుకురాలేరు. అప్పుడేదో తీసుకొచ్చింది కానీ ఇప్పుడు తీసుకురాలేరు. కాబట్టి ఏం జరిగినా ఏం చేసినా మనమే చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధానంగా మన గ్రామంలో 4-5 సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చింది. ఒకటి, శ్మశాన వాటికకు ఇంకా కొంత పని అసంపూర్తిగా ఉన్నది. ఆ శ్మశాన వాటిక పనులు పూర్తి చేయాలని చెప్పారు. నేను ఇప్పుడే ఎంపీడీఓ గారికి కూడా చెప్పాను. వారి ఇంజనీర్ ఒక రోజు వచ్చి అది చూసి ఎస్టిమేట్ చేసి నాకు ఇస్తారు. నేను వెంటనే ఆ శ్మశాన వాటికకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెండవది, మన గ్రామంలో స్కూల్ ఉంది, అది ఇన్కంప్లీట్గా ఉంది. మన అమ్మఒడి మన ఊరు మనబడి అనే ఒక పథకాన్ని పెట్టి అది మంజూరు చేసింది. ఆ మన ఊరు మనబడి అనే పథకంలో మన ఊరతనే, ఇప్పుడున్న మీరు చెప్పినతనే మన ఊరతనే, అందులో కాంట్రాక్ట్లు వేస్తే నాణ్యమైన సరుకులు ఇవ్వలేదని చెప్పి ఆయన కేసు అయింది. అంత గొప్పవాడు మీ వాడు. అన్ని దొంగ పనులే, మంచి పనులు ఏం లేవు. మీకు తెలియని పనులు చాలా దొంగ పనులు చేస్తుంటాడు. 30 ఏళ్ళ నుంచి నేనున్నా, నా మీద ఒక కేసు లేదు. ఎందుకంటే నేను దొంగ పని చేయ, తప్పు పని చేయ. కానీ రాజకీయాలకు వచ్చిన 5-10 ఏళ్ళకి అందరి మీద కేసులు ఉన్నాయి. అంటే ఏ రకమైన మనుషులు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సరే, ఆ మన ఊరు మన బడికి సంబంధించి కూడా ఆ స్కూలు అసంపూర్తిగా ఉన్నది, దాన్ని కూడా పూర్తి చేయించమన్నారు. అది కూడా నేను అధికారులను పంపించి ఎస్టిమేట్ చేయించి ఆ స్కూల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేపిస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. మరి సీసీ రోడ్లు అడిగారు. మీరు కూర్చొని నాకు ఇవ్వండి, మీకు ఒక 20 లక్షల రూపాయల సీసీ రోడ్లు ఇస్తాం. అంతకంటే ఎక్కువ ఒకేసారి కావు, అంతకంటే ఒకేసారి ఎక్కువ ఇవ్వడం వీలు కాదు. 20 లక్షల రూపాయలు ఇస్తాను. మీరు సీసీ రోడ్లు ఎక్కడెక్కడ డ్రైన్ కానీ సీసీ రోడ్ కానీ ఎక్కడ అవసరమో మీరు పెట్టుకోండి. తప్పకుండా నేను ఆ సీసీ రోడ్లు వెంటనే మీకు మంజూరు ఇస్తాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మన నియోజకవర్గానికి 3500 ఇండ్లు వచ్చినాయి. అన్ని ఊళ్ళ కంటే సోడశపల్లికి ఒక 5-10 ఇండ్లు ఎక్కువనే ఇస్తాం. మీకు 5-10 ఇండ్లు ఎక్కువనే ఇస్తా. అది కూడా మీరే తీసుకురండి లిస్టు. ఇల్లు లేని వాళ్ళని చూడండి. పాపం ఇల్లు లేని వాళ్ళు, ఇలా రాజకీయాలు ఏం అవసరం లేదు, ఇల్లు లేని వాళ్ళని చూడండి. ఇంటి జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు, పూరి గుడిసెలు ఉండేవాళ్ళు, పెంకుటిల్లులో ఉండేవాళ్ళు, రేకులు వేసుకుని ఉండేవాళ్ళు, లేకుంటే కవర్లు కప్పుకొని ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మీరు ఇల్లు పెట్టండి. వేరే ఊరికంటే పక్కన సమిరెడ్డి ఉన్నాడు, గుల్లసాగరం కంటే ఎక్కువ ఇల్లు ఇస్తాను మీకు నేను. ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, మాకు ఇతరులు ఇయ్యరు అనుకోకండి. ఆయనకి ఇచ్చిన దానికంటే మీకు ఒక 5-10 ఇల్లు ఎక్కువనే ఇస్తాం.
తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ గ్రామానికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఇస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా కొంచెం మీరు అప్పుడప్పుడు ఓ 15 రోజులకోసారో నెలకోసారో ఒకసారి మనం కలుసుకోవాలి. మీరు నా దగ్గర రావడం, నేను మీ దగ్గర రావడం, వచ్చి సమస్య చెప్పాలి. సమస్య చెప్తే ఇవాళ కాకుండా రేపు అవుతుంది, రేపు కాకుండా ఎల్లుండి అవుతుంది. విషయం ఆ సమస్య నా దృష్టిలో ఉంటే తప్పకుండా దాన్ని ఒకరోజు ఆలస్యంగానైనా ఆ పని నేను చేసి పెడతాను. ఒక్కసారి చెప్పిందంటే కష్టపడి ఆ పని చేసి పెడతా నేను. కాకపోతే చెప్పేస్తా, ఇప్పట్లో అయ్యేటట్లేదు, డబ్బులు లేవు, నిధులు లేవు, కొంచెం ఓపిక పట్టండి అని చెప్పేస్తా. అయ్యేది ఉంటే వెంటనే చేసి పెట్టి లక్ష్యం నాది. కాబట్టి దయచేసి షోడశపల్లికి కడియం శ్రీకి మధ్యన తెగిపోయిన బంధం ఉన్నది కదా, ఇప్పుడు ఫెవికాల్ బంధం కావాలి. అంటే అతుక్కపోవాలి. ఇక ఏ పని ఉన్నా మీరు రావాలి. ఆ పేరును మర్చిపోవడం, ఆ పేరు మార్చిపోయింది, ఇక్కడికి రాదు. ఇక అది వాళ్ళతో ఏమి కాదు. అర్థమైందా? ఎంఆర్ఓ అయినా, ఎంపీడీఓ అయినా, ఇక్కడున్న ఎస్ఐ అయినా, ఎవరైనా మనం చెప్తేనే ప్రభుత్వం చెప్పినట్టుగా వాళ్ళు భావిస్తారు. మనం చెప్పింది పని అవుతుంది. నేను మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నా, దయచేసి దాన్ని ఉపయోగించుకోండి. ఇక ఇవాళ నేను వచ్చింది ప్రత్యేకంగా దేని కొరకంటే, తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా ఆగండి, ఎవరో ఒకరు తాగి వస్తాడా ఏమనకండి.